మురళి గారి ఆదేశం. దయచేసి పురుషులు లేచి మహిళలను గౌరవించాలి. సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికంటే ముఖ్యంగా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మేము తెలంగాణ అక్కడ చేరాము. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో సరే ఆలస్యమైన రైట్ పార్టీలకు వచ్చిండు లెఫ్ట్ నోరు. ఎందుకంటే ఇలా కేసీఆర్ కంటే మించిన లెఫ్టిస్ట్ ఎవరు లేరు. మీరు ఏమడుగుతారు శ్రీనివాస్? పేదవాళ్ళకు పెన్షన్ కావాలంటారు. మీరు ఏమడుగుతారు? పేదవాడికి గుడిసె అడుగుతారు. మీరు గుడిసె కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నాం. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికుల నుంచి పారిశ్రామికవేత్తల దాకా కూడా ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పేదల పక్షపాతి. పేదల ఎజెండానే మనం చేసినాం. మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఏం చేసినాము? 6 కేజీల బియ్యం ఇచ్చినాం ప్రభుత్వం. మొత్తం దేశంలో ఎక్కడ పోయినా 4 కిలోలు 5 కిలోలే ఉన్నది. 6 కిలోలు ప్రతి మనిషికి ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం చాలా రోజులే కేసీఆర్ మాట వినాలి, కేసీఆర్ను చూడాలని 3 ఏళ్ల నుంచి ఇంత పెద్ద సభ జరగలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ ప్రకాష్ రెడ్డిపేట వరంగల్లో 27వ తేదీ జరగబోతాం. సభ కూడా ఎండ ఎక్కువ ఉన్నదని సాయంత్రం 5:30 6 గంటలకే పెట్టుకున్నాం. నాకు ముల్లన్న ఏం మాట ఇచ్చిందంటే, ఎంతమందిని తెస్తావే ముల్లన్న అన్న అంటే అన్నాడు, లెక్క అడగకే, నువ్వు మీటింగ్ వచ్చినప్పుడు మా ర్యాలీ చూసినాక గప్పుడు చెప్పు, మాది ఎక్కువ ఉన్నదా ఇంకెవళ్ళని ఎక్కువ ఉన్నదా ఈ వరంగల్ జిల్లా అలా అనుకుంటా. నమ్మకం కలిగింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బ్రహ్మాండంగా విశ్వాసం కలిగింది. కానీ ఆ ఒక్కరోజు మాత్రం ఏమన్నా పనులున్నా అందరూ సాయంత్రం తర్వాత పెట్టుకొని మా శ్రీనివాస్ చెప్పినట్టు ఇంటింటికి తాళం వేసుకొని వస్తామంటున్నాడు. నువ్వు 10,000 మందితో చేరినవా అని అన్నావు హరీష్ అన్న. నేను ఇప్పుడు 10,000 × 4 40,000 మందిని తీసుకొని వస్తా తాళాలు వేయించి అంటుండు శ్రీనివాస్. చూస్తా మరి మీరందరూ కూడా దయచేసి మన ముఖ్యమంత్రి గారిని దీవించి ఇంకా ఈ ప్రభుత్వం ముందుకు పోయే విధంగా, ఇంకా పేదల సంక్షేమం గురించి ఆలోచించే విధంగా ఈ పేదల ప్రభుత్వాన్ని, ఈ పేదల ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడం కోసం మీరందరూ కూడా పెద్ద ఎత్తున కదలి రావాలని, నిజంగా తూర్పు నియోజకవర్గంకి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషమవుతుంటుంది. ఇక్కడ బ్రహ్మాండమైన ఉద్యమకారులు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. సరే ఒకరోజు వెనక కావచ్చు, ఒకరోజు ముందు కావచ్చు, ప్రతి కార్యకర్తను కాపాడు. మనదేమో 5 ఏళ్ల గవర్నమెంట్ ఏం కాదు. ఇలా 75 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ మనది. ఈ రేపు జరిగే సభ కూడా ఏదో ఎన్నికల సభనో ఓట్ల కోసం జరిగే సభ కాదు. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల యొక్క ఒక ఆత్మీయ సమ్మేళనం 27వ తేదీ వరంగల్లో జరగబోతా ఉంది. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇలా ఏ కుటుంబానికి కూడా